కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 67. ఈరోజు బర్త్డే పార్టీలో ఏదో కోరిక కోరుతానన్నావు కదా అని అందరూ అడుగుతారనమాట కేక్ కటింగ్కి ముందర. అప్పుడు సరే చెప్తాను, ఇది జ్యోత్స్న పుట్టినప్పుడే కార్తీక్ భార్య అని అందరూ అనుకున్నారు కదా, నువ్వు కూడా నీ చెల్లెలకి మాట ఇచ్చావు కదా అని జ్యోత్స్న వాళ్ళ నాన్నని అడుగుతుంది. అవును పిన్ని, ఇప్పుడు మాత్రం కాదంటున్నామా, ఎప్పటికీ జ్యోత్స్న కార్తీక్ భార్యనే అని చెప్తాడనమాట. ఆ విషయాలన్నీ గుర్తుకు చేసి, కానీ మన బంధువులు అది జరగదు అంటున్నారు, మీకు తెలియటం లేదు ఆ విషయము, ఈ విషయం నిజంగానే జరగదు అంటుంది పారిజాతం. అప్పుడంతా అందరూ ఆశ్చర్యపోతారు. కార్తీక్ మాత్రం అయ్యో పారు నా తరఫున మాట్లాడుతూ నాకు శ్రమ లేకుండా తనే అందరికీ చెప్పేసింది, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదన్నట్టుగాని మురిసిపోతూ ఉంటాడనమాట. నాకు ఇంకా శ్రమ లేదు, అందరూ అర్థం చేసుకుంటారు అని. కానీ పారిజాతం ప్లాన్ ఇంకా కార్తీక్కి అర్థం కాదు. ఎవరో ఏదో అనుకుంటే మనకెందుకు, మనం తప్పకుండా వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తామని ఇంటి పెద్ద ఆయన అంటారనమాట శివనారాయణ గారు. అలాంటప్పుడు మరి నాకు ఈరోజు నా బర్త్డే కాబట్టి ఈ విషయాన్ని నేనే గుర్తు చేశాను కాబట్టి నా ముందరే వీళ్ళు ప్రమాణం చేయాలి అని కార్తీక్తో ప్రమాణం చేయమంటుంది జ్యోత్స్నకు. అప్పుడు జ్యోత్స్న నేను రెడీ బావా అని చేయి చాపుతుంది ప్రమాణం చేయడానికి. కార్తీక్ మాత్రం ప్రమాణం చేయకుండా ఆలోచిస్తూ ఉంటాడు. నేనే చేపిస్తానని పారిజాతం చేయబట్టుకుని చేయించబోతుంది. అంతలో శౌర్య తుమ్ముతుంది. అయ్యో అదే మంచి శుభకార్యం జరుగుతుంటే తుమ్ముతావేంటి అని పారిజాతం వస్తుంది. అదే ఐస్ క్రీమ్ తింటే వచ్చిన తుమ్ము కాబట్టి ఏమీ అదే మనం అపశకునంగా భావించాల్సిన అవసరం లేదని మళ్ళీ పారిజాతమే వాళ్ళిద్దరి చేతులు కలుపుతుంది. అప్పుడు కార్తీక్ నిన్ను కొట్టాలన్నంత కోపం వస్తుంది పారు, నాకు నువ్వు ఇంత మోసం చేస్తావా అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్స్న వాళ్ళ బావని అడుగుతుంది, నువ్వు చేతిలో చేయి వేసినప్పుడు మాత్రం నీ మొహంలో సంతోషం లేదు, అయిష్టంగా చేసినట్టు అనిపించింది, వెంటనే చేయి కూడా వెనక్కి తీసుకున్నావు, ఎందుకు బావా, నేనంటే ఇష్టం లేదా చెప్పు, ఇవాళ నువ్వు చెప్పాల్సిందే అని అడుగుతుంది. ఇది మనం తర్వాత మాట్లాడుకుందాం, నీకు చెప్పిన అర్థం కాదు, తర్వాత చెప్తాను వెళ్ళు అంటే, లేదు బాబా ఈరోజు నాకు తెలిసి తీరాలి అని కోపంగా ఉంటుంది. చెప్పు బావా, నేనంటే నీకు ఇష్టం లేదా అని గట్టిగా అడుగుతుంది కాలర్ పెట్టుకొని. ఇక తప్పనిసరి పరిస్థితిలో కార్తీక్ చెప్తాడనమాట, నేను లండన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత నా ఇష్టాలు పెళ్లి గురించి అభిప్రాయాలన్నీ మారిపోయాయి. చిన్నప్పటి నుండి అమ్మ నాన్న చెప్పడం వల్ల నాకు పెళ్ళి అంటే ఏదో తెలియదు, కానీ తెలిసిన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, కలిసి పెరిగాం కాబట్టి నాకు అటువంటి అభిప్రాయం లేదు అని అటు తిరిగి చెప్పబోతూ ఉంటాడనమాట. కానీ ఈ లోపల పారిజాతం వచ్చి వింటుంది అవన్నీ. అవును, నీ మనసులో దీపం ఉంది కాబట్టి నువ్వు నా మనరాలను చేసుకొని అంటున్నావని పారిజాతం కోపంగా అంటుంది. నేను నీకు ముందే చెప్పాను కదా లండన్ నుండి వస్తున్నా నేను జ్యోత్స్న చేసుకోలేనని, నువ్వు ఎందుకు ఇలా నన్ను మోసం చేసావు పారు అని అడుగుతాడు. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ తెలుసుకుందాం.